ఎమ్మెల్సీ అనంతబాబు అని. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట ఆయన. అజ్ఞాతంలో వైసీపీ ఎమ్మెల్సీ. ఇది వస్తున్న ట్రయల్. అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అండి. అది తోడుతున్నారు. ఒకటి 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 విడుదలకు వస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ మొత్తం మూలాలన్నీ కూడా బయటికి తీసేసింది. మరి ఎమ్మెల్సీ భార్య లక్ష్మీ దుర్గా ఈ హత్యలో ఉన్నట్లుగా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ సమాచారం. మరి హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన సిట్. మరి కేసులో ఆమెను A2గా కూడా రాజమండ్రి SC/ST కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఆవిడ మీద దాఖలు చేయడం జరిగింది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడం అంటే దాన్ని ఏమంటారండి? ఎలా చూడాలి? వాళ్ళని ఏమని సంబోధించాలా? సీసీ ఫుటేజ్లు, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలను సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసేశారు. అనంతబాబు ఆ రోజు ఎక్కడున్నాడు? ఎవరెవరితో మాట్లాడాడు? ఎంతసేపు మాట్లాడాడు? చంపిన తర్వాత ఏ ప్రాంతంలో చంపాడు? చంపిన తర్వాత డెడ్ బాడీని ఎంతసేపు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు? తర్జన భజనలు పడతారు కదా. చంపిన వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళి పెట్టి లేదు కదా, దాన్ని ఏదో చేద్దామని ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే క్రమంలో అది జరగదు అనుకుండి ఉండొచ్చు. సర్లే ఇంకా ఇంటికి ఇచ్చేద్దాం, పేదవాళ్ళు కదా, ఏముంది, ఎంతో తృణమో పణమో ఇచ్చేద్దాం, డబ్బులు, సైలెంట్ అయిపోతారు, కామప్ అయిపోతారు. లేకపోతే ఇప్పుడు ఆడు మళ్ళీ కనిపించలేదనో దొరకలేదనో కాల్ రికార్డులు తెలిసిపోతాయి కాబట్టి ఆయన ఫాలో అయ్యారు ఇవన్నీ అని చెప్పి చాలా సింపుల్గా తీసుకున్నారు అన్నమాట ఇది. కానీ ఇందులో ఎంతమంది హస్తం ఉంది? ఇది కదా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నదంటున్నారు. వాళ్ళ భార్య ఇందులో ఉండాల్సిన అవసరమే వచ్చింది. అంటే వాస్తవాలు నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైంది, లేకపోతే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడమో ఇతను, లేకపోతే మహిళల మీద ఏదైనా తప్పుడుగా ఈయన ప్రవర్తించడమో, ఆ కోపం మీద తట్టుకోలేక ఏమైనా జరిగి తెలియాలి కదా. అలా జరిగినా సరే ఆడికి బుద్ధి చెప్పాలి, తీసుకెళ్ళి స్టేషన్లో పడియాలి, శిక్ష అనుభవించేలా చేయాలి. కానీ చంపడం అన్నది ఇంక ఎండ్ కదా, ఇంకది ఎక్స్ట్రీమ్ కదా. ఇంక చంపేస్తే ఇంకేముంటుంది? ఇంక మాట్లాడడానికి ఏముంటుంది? ఇంకా వినడానికి ఏముంటుంది? మరి గత ఏడాది జూలైలో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలీసులు అనంతబాబును ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆయన అందులో ఎమ్మెల్సీ. ఆయన అప్పటికే నేను చెప్పినట్టుగా మన్యంలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది. అయితే ప్రస్తుతం బెయిల్పై ఆయన ఉన్నాడండి. త్వరలోనే అదుపులోకి తీసుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడు? భార్య ఆయన ఇద్దరు చెక్కేశారట. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతామని పోలీసులు చెప్తున్నారు.